విశాఖపట్నంలో టీమిండియాపై మొదటిసారి న్యూజిలాండ్ డామినేటింగ్ గేమ్ ఆడి 50 పరుగులతో గెలిచింది. ఈ విన్‌తో న్యూజిలాండ్‌కి వరల్డ్ కప్‌కి ముందు మంచి కాన్ఫిడెన్స్ వస్తదనే చెప్పొచ్చు. ఇంకా ఫైనల్ టీ20 కోసం 2 టీమ్స్ కూడా విశాఖపట్నం నుండి కేరళలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చేస్తారు. ముందుగా ఈ స్టేడియంలో పిచ్ ఫాస్ట్ బౌలర్స్‌కి ఫ్రెండ్లీగా ఉంటదనే చెప్పొచ్చు. ఈ స్టేడియంలో మొత్తం 4 మ్యాచ్‌లు జరగగా బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమ్ 2 సార్లు నెగ్గగా, చేస్ చేసిన టీమ్ 2 సార్లు గెలిచింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 145గా ఉండగా, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 134గా ఉంది. 50-50 రికార్డ్‌తో ఉన్నప్పటికీ కూడా టీ20 ఫార్మాట్‌లో టీమ్స్ ఎప్పుడు కూడా చేజింగ్‌కి ప్రిఫర్ చేస్తారు కాబట్టి, మళ్ళా టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగే తీసుకుంటాడు. ఇక మ్యాచ్ జరిగే టైంకి వర్షం పడే ఛాన్స్ అయితే పెద్దగా ఏమీ లేదు. డ్యూ మాత్రం ఎక్కువగా ఉంటుంది. న్యూజిలాండ్ 5వ టీ20 మ్యాచ్‌కి స్క్వాడ్‌లో అప్డేట్ చేసుకున్నారు. ఫైనల్ టీ20కి ఫిన్ ఎలన్, లాకీ ఫెర్గ్యూసన్ అండ్ జిమ్మీ నేషమ్‌ని యాడ్ చేశారు అని రిపోర్ట్స్ వచ్చాయి. సో, ప్రాబబుల్‌గా ఈ ప్లేయర్స్ అయితే డైరెక్ట్‌గా ప్లేయింగ్ 11లోకి వచ్చేస్తారు. ఎందుకంటే వీళ్ళు అందరూ కూడా వరల్డ్ కప్ స్క్వాడ్‌లో ఉన్నారు. టీమ్ కాంబినేషన్స్ చూసుకుంటారు కాబట్టి వరల్డ్ కప్‌కి ముందు ఇదే లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా వీళ్ళని టీమ్‌లో తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. ముందుగా ఓపెనర్ ఫిన్ ఎలన్ అయితే బీబీఎల్‌లోనే టాప్ రన్ స్కోరర్‌గా సిరీస్ గెలిచి టీమ్‌లో జాయిన్ అయ్యాడు. కాబట్టి ఓపెనర్ డెవాన్ కాన్వేకి బదులు తను టీమ్‌లోకి వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువుంది. ఫిన్ ఎలన్ అండ్ టిమ్ సైఫర్ట్ వీళ్ళిద్దరూ కలిసి 2024 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్‌కి 50+ పార్ట్నర్‌షిప్ 3 సార్లు ఇవ్వగా 100+ పార్ట్నర్‌షిప్ ఒకసారి చేశారు. కానీ రచిన్ రవీంద్ర ఫార్మ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా తనని ట్రై చేస్తారు. చేంజ్ చేయరు. మార్క్ చాప్‌మన్ ఆన్ అండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి తనకి బదులు జిమ్మీ నేషమ్‌ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. మరొక చేంజ్ ఏంటంటే జాక్ ఫోక్స్‌కి బదులు ఇంజ్యూరీ నుంచి కోలుకున్న లాకీ ఫెర్గ్యూసన్‌కి వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువుంది. న్యూజిలాండ్ యొక్క ప్రబుల్ ప్లేయింగ్ 11 చూద్దాం ఇప్పుడు. ఓపెనర్స్ ఫిన్ ఎలన్, టిమ్ సైఫర్ట్ వికెట్ కీపర్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారెల్ మిచెల్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్ వాళ్ళ కెప్టెన్, మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్, జాకబ్ డఫీ, ఇష్ సోదీ. ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ గెలిచి కాన్ఫిడెన్స్ తెచ్చుకున్న న్యూజిలాండ్‌కి మెయిన్ ప్లేయర్స్ యాడ్ అవ్వడంతో మళ్ళా మంచి ఫైట్ ఇస్తారు ఫైనల్ టీ20లోనే చెప్పొచ్చు. ఇంకా టీమిండియాలో చూస్తే సిరీస్ గెలిచారు కాబట్టి ఎక్స్‌పెరిమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఈసారి మాక్సిమం సేమ్ టీమ్‌తోనే వెళ్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్‌లో కెప్టెన్ 5గురు జెన్యూన్ బౌలర్స్‌తో వెళ్లి టీమ్ కాంబినేషన్స్ చూద్దామని చెప్పి ఒక బ్యాటర్ అయితే తక్కువ చేసుకున్నారు ఆ మ్యాచ్‌కి. ఇంకా సంజు శాంసన్ కూడా ఇదే ఒక లాస్ట్ మ్యాచ్ అని చెప్పొచ్చు. వరల్డ్ కప్‌లో అతని ప్లేస్ ఉంటదా లేదా అని చెప్పడానికి. సో, అతని ఫార్మ్ కూడా టీమ్‌కి ఇంపార్టెంట్ కాబట్టి తనని స్క్వాడ్‌లో నుంచి తీసే ఛాన్స్ లేదు. ఇంకా రింకు సింగ్‌ని టాప్ ఆర్డర్‌లో పంపడం వల్ల అంత సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఒకవేళ ఇషాన్ కిషన్ మళ్ళా తన ప్లేస్‌లో తీసుకొస్తారు. ఈ సినారియో ఎప్పుడంటే మళ్ళా 5 జెన్యూన్ బౌలర్స్‌తో వెళ్దాం అనుకుంటేనే ఇషాన్ కిషన్ టీమ్‌లోకి వస్తే రింకు సింగ్ బయటికి వెళ్తాడు. లేదు నార్మల్‌గా వెళ్దాం అనుకుంటే అప్పుడు హర్షిత్‌కి బదులు ఇషాన్ కిషన్‌కి ఛాన్స్ వస్తుంది. మళ్ళా చక్రవర్తిని టీమ్‌లోకి తీసుకొస్తే బిష్నోయ్ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా అక్షర్ పటేల్ ఇంజ్యూరీ నుంచి కోలుకున్నాడు అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 4 టీ20 టాస్ అప్పుడు చెప్పగా, ఒకవేళ తన టీమ్‌లోకి వస్తే కుల్దీప్‌ని ఆబ్వియస్‌గా బయటికి తీసేస్తారు. ఇక టీమిండియా యొక్క ప్రబుల్ ప్లేయింగ్ 11 చూస్తే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ లేదా కుల్దీప్ యాదవ్, రింకు సింగ్ ఆర్ హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి. టీమిండియా చూస్తే సిరీస్ 3-1తో గెలిచేసారు కాబట్టి మొత్తం ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. దానివల్ల ప్లేయర్స్ కూడా గేమ్ టైమ్ అనేది దొరుకుతుంది వరల్డ్ కప్‌కి ముందు. ఇది చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. బౌలర్స్‌కి గేమ్ టైమ్ దొరకడం చాలా ఇంపార్టెంట్. వరల్డ్ కప్ కార్నర్‌లో ఉంది కాబట్టి బౌలర్స్ వాళ్ళ లైన్ అండ్ లెంగ్త్‌ని గేమ్‌లోనే మంచిగా సెట్ చేసుకుంటారు. ఇంకా డబ్ల్యూపీఎల్‌లో జరగబోయే 19వ మ్యాచ్ గురించి చూద్దాం. ఈ మ్యాచ్ గుజరాత్ జైంట్స్‌కి, ముంబై ఇండియన్స్ ఉమెన్స్‌కి జరగబోయే ఈ మ్యాచ్ వడోదరలో కొటంబి స్టేడియంలో జరగబోతుంది. ఈ స్టేడియం 2025 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో చేజింగ్ గ్రౌండ్ అవ్వగా, ఈ 2026 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం 2 ఇన్నింగ్స్‌కి కూడా ఈక్వల్ సపోర్ట్ ఇస్తుందనే చెప్పొచ్చు. ముందుగా ఇక్కడ జరిగిన 13 మ్యాచ్‌లలో బ్యాటింగ్ ఫస్ట్ చేసి నెగ్గినవి 4, చేస్ చేస్తూ గెలిచినవి 9. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 157, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 149. అయితే బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచిన 4 టీమ్స్ కూడా ఈ సంవత్సరంలోనే గెలిచాయి 4 మ్యాచ్‌ల్లో. మ్యాచ్ జరిగే టైంకి వర్షం పడే ఛాన్స్ అయితే ఏమీ లేదు కానీ డ్యూ వచ్చే ఛాన్స్ మాత్రం చాలా ఉంది. టాస్ గెలిచాక కెప్టెన్ అయితే పర్టిక్యులర్‌గా బౌలింగ్ తీసుకుంటుంది అని చెప్పలేం. జీజీ కనుక టాస్ గెలిచిందంటే వాళ్ళ కెప్టెన్ మాత్రం బ్యాటింగే తీసుకుంటుంది. ఎందుకంటే జీజీ గెలిచిన 4 మ్యాచ్‌లు కూడా బ్యాటింగ్ ఫస్ట్ చేసి గెలిచాయి.
ఇంకా ముంబైకి బ్యాటింగ్‌లో నాట్ సిల్వర్ బ్రంట్ మంచి ఫామ్‌లో ఉండగా, పోయిన మ్యాచ్‌లోనే హెయిలీ మ్యాథ్యూస్ కూడా ఫామ్‌లోకి తిరిగొచ్చింది. దాంతో ముంబై కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇంకా జీజీకి బ్యాటింగ్‌లో బెత్ ముని లాస్ట్ మ్యాచ్‌లో ఫామ్‌లోకి రాగా, ఇంకా సోఫీ డివైన్ అండ్ యాష్ గార్డనర్ ఇద్దరు సీజన్ స్టార్టింగ్‌లో మెరుపులు మెరిపించినప్పటికీ, ఈ మధ్యన అంత ఫైర్ పవర్ అయితే రావట్లేదు వాళ్ళ బ్యాట్ నుంచి. మరోవైపు గుజరాత్ జైంట్స్ టీమ్ అంటేనే చాలు ముంబై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుంది ఆడడానికి. ఎందుకంటే ఆడిన 8 మ్యాచ్‌లలో 5 సార్లు 50+ రన్స్ స్కోర్ చేసింది. ఇంకా టీమ్ చేంజెస్ చూస్తే ముంబై విన్నింగ్ మొమెంటంలోకి వచ్చింది కాబట్టి చేంజెస్ అయితే ఏమి చేయకపోవచ్చు. సేమ్ టీమ్‌తో ఆడే ఛాన్స్ ఉంది. ముంబై ఇండియన్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే హేలీ మాథ్యూస్, సజీవ సజన ఇద్దరు ఓపెనర్స్, నాట్ సిల్వర్బ్రంట్ మంచి ఫామ్‌లో ఉంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్, అమిలియా కేర్, అమన్జోత్ కౌర్, రహీలా ఫిరోజెస్ వికెట్ కీపర్, సంస్కృతి గుప్తా, పూనమ్ కెహ్మనర్, సబ్నేమ్ ఇస్మాయిల్, వైష్ణవి శర్మ. టీంలో ఎక్స్పీరియన్స్ ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి బౌలింగ్‌లో యంగ్‌స్టర్స్‌కి అంత ప్రెజర్ అయితే ఉండట్లేదు వాళ్ళ మీద. మరోవైపు లాస్ట్ మ్యాచ్‌లో ఇల్‌నెస్ వల్ల బయటికి వెళ్ళిన డానీ వైట్‌హాజ్, వేర్హమ్‌కి బదులు మళ్ళీ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది గుజరాత్ జైంట్స్‌కి. గుజరాత్ జైంట్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే డానీ వైట్‌హాజ్, బెత్ ముని వికెట్ కీపర్, అనుష్క శర్మ, యాష్ గార్డనర్ కెప్టెన్, సోఫీ డివైన్, భారతి ఫుల్మల్లి, కనికా అహుజా, తనుజ కన్వర్, క్యాష్వి గౌతమ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్. గుజరాత్‌కి చూసుకున్న ఆల్రౌండర్ సోఫీ డివైన్, యాష్ గార్డనర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కూడా వీళ్ళే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఈ మ్యాచ్‌ని టీవీలో చూడాలి అంటే స్టార్ స్పోర్ట్స్‌లోను లేదు ఓటీటీలో చూడాలి అంటే జియో హాట్‌స్టార్‌లో చూడొచ్చు. ఇంకా డబ్ల్యూపీఎల్ మ్యాచ్ అయితే 30 జనవరి నైట్ 7:30కి స్టార్ట్ అవుతుంది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే 31 జనవరి నైట్ 7కి స్టార్ట్ అవుద్ది. ఇంకా ఇంతే గైస్ ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.